హాయ్ అండి, అందరూ నమస్కారం. వైసీపీ పార్టీలో కూడా పార్టీ క్రమశిక్షణ కింద అది ఎస్ఎన్టీ వారినైనా సరే మేము సస్పెండ్ చేసేస్తామన్నట్టుగా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించిండండి జగన్మోహన్ రెడ్డి గారు. సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే దువ్వాడ శ్రీనివాస్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. చాలా సంతోషం. ఇదే పని ఇప్పుడు కాకుండా దివ్యల మాధురి కొన్ని ఛానల్లో వాళ్ళు చేసిన హల్చల్ అనేది మామూలు కాదు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మొత్తం కూడా బట్టబయలైతే చేసుకుంటున్నారో, వీళ్ళు ఎప్పుడైతే చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారో అప్పుడే అసలు సస్పెండ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి పేరు వచ్చేదండి. అప్పుడు తీసుకునే నిర్ణయం అనేది ఇప్పుడైనా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చాలామంది కొంతవరకు లేట్ అయినా కానీ మంచి పని చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. నేను ఇందాక ఇదే పని ఇంతకు ముందు చేస్తే బాగుండేది కదా, పార్టీ క్రమశిక్షణ పేరు కింద అతన్ని అప్పుడే సస్పెండ్ చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి ఎందుకన్నానంటే, ఈ మధ్యకాలంలో టీడీపీ పార్టీలో చోబ్రోల్ కిరణ్ అతను వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బందికరమైన మాటలు అన్నాడండి. ఆ మాటలు అన్న తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆ మాటలను హర్షించలే. ఎందుకంటే పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే తప్పు లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ చోబ్రోల్ కిరణ్ అనేది చాలా తప్పు చేసిండు. కాబట్టి టీడీపీ పార్టీ వెంటనే పార్టీ క్రమశిక్షణ పేరు కింద అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. తర్వాత అతని మీద కేసు అయింది, అతను జైల్లోకి వెళ్ళాడు. సరే, ఇదంతా కాసేపు పక్కన పెట్టినట్లయితే జనసేన పార్టీలో కూడా కొంతమంది కార్యకర్తలే కావచ్చు, కొంతమంది లేకపోతే ఒక నాయకులే కావచ్చు, వాళ్ళ మీద ఏమన్నా అభియోగాలు వచ్చినప్పుడు వాళ్ళను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంఘటనలు అనేది చూసాం. ఉదాహరణకు కిరణ్ రాయల్, ఆయన్ని కూడా అతని మీద కొన్ని విషయాలు రావడం వల్ల పార్టీకి ఇబ్బంది కలగకూడదు, పార్టీ క్రమశిక్షణ పేరు కింద అతన్ని సస్పెండ్ చేసేశారు. అట్లాగే జనసేన పార్టీలో ఎలక్షన్ల టైంలో జానీ మాస్టర్ విషయం కూడా ఆ మధ్యకాలంలో ఎంత సంచలనం సృష్టించింది అనేది మీకు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో. సరే, ఆ విషయాల గురించి అంత లోతుగా నేను వెళ్ళలేను, కానీ ఆ మధ్యకాలంలో జానీ మాస్టర్ మీద కొన్ని అభియోగాలు వచ్చిన తర్వాత అతని మీద కేసు అయిన తర్వాత పార్టీ నుంచి ఎటువంటి సంబంధం లేదు, పార్టీ క్రమశిక్షణ పేరు కింద పార్టీకి డ్యామేజ్ అవ్వకూడదు, అది ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, ఎస్ఎన్టీ వాళ్ళనైనా తప్పు చేసినట్లయితే అభియోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి మచ్చ లేదని చెప్పి కోర్టులో తేలిన తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకుంటామని చెప్పేసి జానీ మాస్టర్ని కూడా పక్కకు పెట్టేశారు. అది ఎప్పుడు వెంటనే చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ వైసీపీ పార్టీలో మాత్రం దువ్వాడ శ్రీనివాసు అలాగే దివ్యల మాధురి వీళ్ళు చేసిన హల్చల్ అనేది మామూలు కాదు. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం ఏది ఓపెన్ చేసినా సరే వీళ్ళిద్దరే కానొచ్చేవాళ్ళు. ఏ విధంగా ఒక భార్యాభర్తల కన్నా లేకపోతే ఒక నిజమైన ప్రేమికుల కన్నా వీళ్ళేమన్నా యంగు ప్రేమికులా? అది కాదు. సరే, వీళ్ళేమన్నా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళ? అది కాదు. సరే, ఇతను ఏమన్నా దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నా ప్రజానాయకుడు కాకుండా ఎవరికి పరిచయం లేని వ్యక్తి అయితే మనం ఒకవేళ ఇలా గురించి ఏదైనా వీడియో వస్తే అలా చూసి ఇలా వెళ్ళిపోయేటోళ్ళం. కానీ ఇతను ఒక ప్రజానాయకుడు. ఒక 5 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ అధికారంలో ఉండి ఇసంటి నాయకుల్ని ఎలా ప్రోత్సహిస్తుంది? దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఈ విషయం అనేది పార్టీకి తెలవట్లేదా? వీళ్ళని ఎందుకు క్రమశిక్షణ పేరు కింద, పార్టీ క్రమశిక్షణ పేరు కింద ఇతన్ని ఎందుకు చూస్తూ వదిలేస్తున్నారు అన్నట్టుగా ఆ మధ్యకాలంలో చాలామంది కనిపించింది. కానీ అప్పుడు తీసుకునే నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా లేటుకు తీసుకున్నారు అన్నట్టుగా ఇప్పుడైతే మాత్రం అనిపిస్తుంది. సరే, దువ్వాడ శ్రీనివాసు ఇతన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఒక వీడియో అనేది చేసిండు. అది ఏ విధంగా చేసిండంటే, అతని ముఖంలో నేను చేసింది ఒక రవ్వంత కూడా తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడుతానండి. అది ఏ విధంగా మాట్లాడుతుండో ఏంది, అతను చేసిన తప్పుకి ఈ తప్పు నేను తెలుసుకున్నానండి, ఇప్పటి నుంచి నేను ఎటువంటి తప్పు నేను చెయ్యను, నన్ను క్షమించండి అన్నట్టుగా మాట్లాడలే. నేను ఎప్పుడు కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటట్టుగా నేను ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. నేను రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళతోనే తిరిగాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను తిరిగానని చెప్పేసి ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, నేను తప్పు చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మాట్లాడలే. ఇతనేదో
ప్రజానాయకుడిగా ఉండి ఒక ఎమ్మెల్సీగా ఉండి ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తాడేమో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కానీ ఇతను చేసేదేంటి? ఇతని ఫ్యామిలీ విషయాలు బయటికి లాగడం, ఎవరు లాగేది లేదు. ఇతనే దివ్యల మాధురి గారితో చట్టపట్టాలు వేసుకొని తిరగడం, ఇతని భార్య, 2 పిల్లలు వాళ్ళందరిని కలిసి రోడ్డుకి లాగినట్టుగా వాళ్ళ పరువు మొత్తం తీసి ఇతని పరువు కూడా ప్రజల్లో పోగొట్టుకొని సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లోకి వెళ్ళి వీళ్ళు మాట్లాడిన మాటలు అనేది చూస్తూ ఉంటే 1 కాదు 2 కాదు మాటల్లో చెప్పాలంటే వీళ్ళు డాన్సులు వేయడం, పాటలు పాడటం, గులాబీలు ఇచ్చుకోవడం, ఐ లవ్ యూ అని చెప్పేసి ఒకరినొకరు చెప్పించుకోవటాలు, ఏదో చాక్లెట్ డే అట, ఆ చాక్లెట్ అనేది ఒకరికొకరు తినిపించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఇంకొద్దిగా శృతులు మించి హగ్గులు ఇచ్చుకోవడం. ఇదే ఒక ప్రజానాయకుడిగా ఉండి 5 సంవత్సరాల పాటు అధికారం పార్టీలో ఉండి ఇతను చేసేది ఇదే. అసలు నీ నియోజకవర్గంలో నీ ప్రజలు నీ గురించి ఎంత చండాలంగా మాట్లాడుకుంటారో అనే ఒక్క ఇంగిత జ్ఞానం లేకుండా నీ పార్టీ పరువు తీస్తూ నీ ఫ్యామిలీ విషయాలని బట్టబయలు నువ్వే చేసుకుంటూ ఇటు భార్యని పిల్లల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఇబ్బంది చేస్తూ ఈ దివ్యల మాధురి గారితో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇదే ప్రజానాయకుడు చేసేది. బట్ పార్టీ క్రమశిక్షణ అనేది తీసుకోకున్నటువంటి చర్యలు, ఈ విధమైన పనులు చేస్తే అసలు ఏ పార్టీ కూడా ఊరుకోదు. టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా ఊరుకోకూడదు. ఎందుకంటే ప్రజలు మీ నుంచి ఇది కోరుకోవట్లే. ప్రజలకు కావాల్సింది ఏంటి? రాష్ట్రం అభివృద్ధి కావాలి. అంతేకాకుండా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ ప్రజానాయకులు కొద్దిగా వాళ్ళ ఇబ్బందులు తొలగదీస్తారని చెప్పేసి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేది. అంతేగాని ఏదో నన్ను చూడు, నా అందం చూడు, ముగులి రేకు నా మేసం చూడు అన్నట్టుగా నువ్వు 4 గోడల మధ్యలో చేసే కొన్ని చండాలమైన పనులు ఈ పబ్లిక్లో చేసుకుంటూ ఉంటే మరి పార్టీ అనేది క్రమశిక్షణ పేరు కింద పార్టీ అనేది సస్పెండ్ చేయకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ ఏం మాట్లాడుతుండో జగన్మోహన్ రెడ్డి గారట పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ఇతనికి కొద్దిగా విరామం ఇచ్చినట్టట. అంటే ఇతను పాపం బాగా కష్టపడిపోతుండు. ఈ ప్రజాసేవ చేసి పాపం రాత్రనక, రేయనక, పగలనక, ఎండనక, వాననక, చలనక ఇతను ఇబ్బంది పడిపోతుండన్న ఉద్దేశంతో ఇతని కాడ ఏదో పక్కకి తీసుకెళ్ళి బాబు నువ్వు వాడుకో అన్నట్టుగా ఇతనికి రెస్ట్ ఇచ్చిందట, విరామం ఇచ్చిందట. దీనికి కొత్త అర్థాలు చేస్తున్నాడు ఆయన. నాకు అదే అర్థం కాలే. ఎందుకంటే దివ్యల మాధురి గారితో చట్టపట్టాలు వేసుకొని పాపం తిరిగి కొన్ని ఛానల్లో తిరిగి పాపం బాగా పబ్లిక్ అయిపోయింది కాబట్టి బాబు ఇక నువ్వు పక్కకెళ్ళి ఆడుకో, నీతో ఇప్పుడు పని లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆయన నిర్ణయం తీసుకుంటే ఇతని కాట జగన్మోహన్ రెడ్డి గారట కొన్నాళ్ళ పాటు విరామం ఇచ్చిండట. ఇతను సస్పెండ్ చేసిన దానికి ఇంకో కొత్త అర్థం చేస్తున్నాడు ఇతను. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సస్పెండ్ చేశారో రెట్టించిన ఉత్సాహంతో ఇంకా నేను ప్రజల్లోకి వెళ్తావు అని ఇదే మాట ఓట్లేసి గెలిపించేసిన తర్వాత, ఓట్లేసి గెలిపించక ముందు ఏ నాయకుడైనా ఇదే మాట చెప్తాడు. నన్ను గెలిపించండి, నేనున్న ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా, అభివృద్ధి చేస్తా, మీకు ఏం కావాలనేది నేను చూస్తా, మీకు మంచినీరు కావాలన్నా ఏది కావాలన్నా సరే నేను చూస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పేసి ఏ నాయకుడైనా చూస్తాడు. అంటే ఇన్నాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లోకి తెలవదా? అంత కళ్ళు మూసుకొని ఉన్నారా? వాళ్ళకి అర్థం కాలేదా? నీ భార్య పిల్లల్ని ఏ విధమైన ఇబ్బంది చేసేవాళ్ళది ప్రజల్లో చూడలేదు. ఎవరు ఇవన్నీ ఎవరు బయట పెట్టుకున్నారు? ఎవరో వెళ్ళి ఏం చెప్పలే. నీకై నువ్వే నీ ఫ్యామిలీ విషయాలు రోడ్డుకి ఇచ్చుకుందాం. ఆ దివ్యల మాధురి గారు నేను కూడా చాలా వీడియోలో కనిపించా. అవన్నీ తూచ్ నాకేం సంబంధం లేదు, అటువంటి వాని కాదు, నేను చాలా మంచివాడిని, నన్ను నమ్మండి, మళ్ళీ ఓట్లు వేయండి, మీ ఇంటికి వస్తా, మీ గుమ్మం దొక్కుతా, అక్కలారా, చెల్లెళ్ళారా, తల్లులారా నన్ను క్షమించండి అంటే ప్రజలకు గుర్తులేదా? ఏదైనా సరే, లేట్ అయినా సరే, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది నాకు ఇప్పుడు నచ్చింది. ఎందుకంటే ఇదే నిర్ణయం అనేది ఎప్పుడో తీసుకున్నట్లయితే బాగుండును అన్నట్టుగా అనిపించింది. కానీ సరే కొద్దిగా లేట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇసంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటాడు, ఇక ముందైనా సరే ఇసంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటాడు అని ఒక ప్రజల్లో ఒక నమ్మకం కల్పించడానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేసినట్టయితే పార్టీలో కార్యకర్తలైనా నాయకులైనా ఎవరైనా తప్పు చేసినట్లయితే పార్టీ క్రమశిక్షణ తప్పినట్లయితే వాళ్ళకు ఇసంటి శిక్ష పడాలి అని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.